మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. ప్రాంతంలో కొందరు గొర్రెల కాపురులు రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరికి వచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గొర్రె కాపురులు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. రక్షకుడైన యేసు జననమును గూర్చి కన్య మరియను గూర్చి వారే